అవునండి. ఇప్పుడు వాళ్ళ దుష్ప్రచారం అంటే ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు. ఇప్పుడు సచివాలయంలో ఎంప్లాయీస్ ఉన్నారుగా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ చేత ఇప్పించచ్చుగా మరి ఆ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళకి ఏదో 5,000 ఇచ్చి మొన్నటిదా పని చేయించుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ సచివాలయం కింద 15,000 మంది 1,20,000 మంది మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నారు. మరి వాళ్ళందరిని పెట్టి ఇంటింటికి పంపించి చేపించచ్చుగా వైసీపీ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు వాళ్ళకి ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు ఆపారు, వాళ్ళు ఆపారు, వీళ్ళు ఆపారు కాకుండా ఎలక్షన్ కమిషనర్ అనేది ఆపారు. అది వాలంటరీని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని చేసుకోవచ్చుగా. ఎందుకు ఆపాలి? చెయ్యాలనే ఇది ఉంటే ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారుగా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, 1,20,000 మంది ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళందరిని పెట్టి ఇంటింటి ఫోకరం చేసుకోమనండి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అంటే డబ్బులు లేక వైసీపీ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి మీ దీంట్లో ఖజానా ఖాళీ అయ్యేది మాట చెప్తున్నారని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే ఖజానా ఖాళీ అంటే ఆల్రెడీ అప్పులు చేసి ఖజానా ఆల్రెడీ ధ్వంసం అయిపోయిందిగా మొత్తం. ఇంకా ఇక ఎంతవరకు చేస్తాడో చూడాలి. మరి ఇక నెక్స్ట్ మరి ఏం చేస్తాడో ఏందనేది అందరికీ భయంగానే ఉంది. అంటే ఇప్పుడు పెన్షన్లు అంటే గతంలో మందుల దగ్గర, బారుల దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ని నుంచోపెట్టారు. అవును. ఈసారి పెన్షన్ల దగ్గర కూడా ఏమంటారు? ఈసారి పెన్షన్లు నుంచోపెట్టి చేస్తే మరి ఇంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, సచివాలయం ఎంప్లాయీస్, వాళ్ళని పెట్టి పంపించచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈసీ అనేది ఆపింది వాలంటీర్ని. ఆయన చేసుకోవాలనుకుంటే ఈ 2 నెలలు చేసుకోవచ్చుగా ఎంప్లాయీస్ని పెట్టి. 15,000 మంది నియోజకవర్గానికి ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సచివాలయాల్లో. వాళ్ళని పెట్టి ఇంటింటికి పంపించచ్చు కదా. ముసలోళ్ళు చాలా మంది బయటికి రానోళ్ళు, వృద్ధాప్యం ఉన్న వాళ్ళందరూ చాలా మందికి మరి అది మంచి కార్యక్రమమే. మరి ఆయన చేయాలనుకుంటే ఈ 2 నెలలు కూడా ఎందుకు ఆపడం? టీడీపీ జనసేన రెండు కలిసి పెన్షన్లు ఇవ్వకుండా ఆపుతుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు. దాని మీద ఏమంటారు? ఇది వైసీపీ కుట్ర. ఇప్పుడు ఏ పార్టీ కూడా 3 పార్టీలు కూడా వైఎస్ఆర్ వాళ్ళు చెప్పిందంతా అభూత కల్పన. ఈ ప్రతిపక్షం బురదలడం తప్ప ఇంకోటి కాదు. ఈసీ ఆపింది. ఈసీ ఎందుకు ఆపింది? వాలంటీర్లు ద్వారా ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదులు వెళ్ళినాయి. అందుకని ఈసీ ఆపింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నేను కూడా చెప్పారు కదా, మేమెవరు ఆపమని చెప్పలేదు. ఇప్పుడు ఆయన కూడా నేను చెప్పారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు సచివాలయంలో 11 మంది స్టాఫ్ ఉన్నారు, ఎవరో వాలంటీర్లు కాకుండా. వాళ్ళు ఒక వార్డులో 400 నుంచి 500 లోపు ఉంటారు పెన్షన్ వాళ్ళు. ఒక్క వ్యక్తికి 50 మంది వేసుకున్నా కూడా 1 గంటలో అయిపోద్ది ఇవ్వటం. మరి అన్నప్పుడు వీళ్ళు ఎందుకని ఇవన్నీ బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు? ఇది రాంగ్ కదా. ప్రజలకి తప్పుడు సంకేతం ఇస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడకుండా ప్రజలు కూడా ఈ నిజాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు ఏమంటున్నారంటే సచివాలయాలకు వచ్చి 4వ తారీఖున వచ్చి తీసుకోండి, అది ఇదని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంత అవసరం ఏముంది? మరి స్టాఫ్కి మీరు 11 మంది సచివాలయంలో అదనంగా స్టాఫ్ ఉన్నారు కదా వాలంటీర్లు కాకుండా. మరి ఒక్కో పర్సన్కి 40 మంది, అందుకని ఎక్కువ ఉండరు. ఒక వార్డుకి వచ్చి 400 నుంచి 500 మందే ఉంటారు పెన్షన్దారులు. 11 మంది ఈజీక్వల్ ఎంత అవుతారు? 450 మంది అయిపోయారు కదా. గంట సేపు ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చి 50 మందికి ఇవ్వచ్చు. ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చి 50 మందికి ఇవ్వచ్చు. కావాలనే 3 సార్లు వాలంటరీ వ్యవస్థ అనేది ఆల్రెడీ ఈసీ తప్పించిందండి. అయితే ఇప్పుడు మన ఈసీ కనుసన్నల్లోనే ఇప్పుడు మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మన వాలంటరీ వ్యవస్థతో తీసి పక్కన పెట్టేస్తే మన సచివాలయంలో మినిమం 12 మంది సిబ్బంది ఉండాలి. ఒక్కొక్క సిబ్బందికి కనీసం వేసుకున్నా కానీ 40 మందికి అంటే గట్టిగా 40 మంది కంటే ఒక 2 గంటల్లో మనం పెంచిన ప్రతి ఇంటికి కూడా మనం ఇవ్వచ్చు. అది అనేది దుష్ప్రచారం. అది వేరే పార్టీల మీద. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ పార్టీ వాళ్ళకి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి ఇవ్వడానికి. కానీ వాళ్ళు ఏంటంటే వేరే పార్టీల మీద దుష్ప్రచారం చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. ఆ విషయంలో ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో, ఈ సమ్మర్లో, ఈ టైంలో వృద్ధులకని పెన్షన్ ఆపడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది వారికే చేదు అనుభవం అయింది ఇది రాబోయే రోజుల్లో. అంటే సజ్జల రామకృష్ణ గారు సచివాలయాలకు వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? సచివాలయం వచ్చి తీసుకోవాల్సినంత అవసరం ఏమో సార్. స్టాఫ్ ఉన్నారు కదా, 12 మంది మినిమం ఒక సచివాలయం స్టాఫ్ ఉన్నారు. మరి ఇవ్వచ్చు కదా. అది ఎంత పని? 1 డే అనుకోండి సపోజ్. ఈసీకి వెళ్ళి లెటర్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు, అది ఇదని చెప్తున్నారు. అదంతా సార్ అది పక్కా అబద్ధం సార్. అది ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు, ఏ పార్టీ ఇవ్వలేదు.
ఎవరైనా సరే మనకి పెన్షన్దారులు మటుకు ఇబ్బంది పెట్టకూడదు సార్, ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడు ఇన్నాళ్ళు 5 సంవత్సరాల ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి, వైసీపీ ఉంది కాబట్టి, ఇంతవరకు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానీ మన బాబు గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు పెన్షన్లు మన ఎలక్షన్ టైంలో ఎప్పుడు ఆపలేదు. ఇదే ఫస్ట్ టైం ఆపడం.